హలో అందరికీ. ఇంత తెల్లారుజామున టైము 4:30 అవుతుంది. అసలు నాది నిద్ర మొహం ఉన్నట్టే ఉంది కదా, ఉండునా తీసేయి. అయితే ఏంటంటే నేనే ఇట్లున్నా, పొద్దున్నే లేచి మేము ఇల్లంతా ఊడ్చేసి తూడ్చుకొని మా వారు స్నానం చేసి లక్కీకి స్నానం చేపించేసి ఇంకా పూజ కూడా చేసేసినారు. మా వారు జనరల్గా ఆయన్నే చేస్తాడు ఇంట్లో పూజ, మోస్ట్లీ 80 to 90% చేసేది ఆయన్నే. ఆయన చేసినాక మళ్ళీ నేను మొక్కుంటా. అయితే ఇదంతా ఏంది అనుకుంటున్నారా? నిన్న నేను ఇగో మైనో వచ్చింది ఇప్పుడు. ఓకే, అవునవును. అయితే ఏంటంటే అసలు ట్రిప్ ఎక్కడికి అంటే ఏం లేండి, మహాకుంభమేళాకి పోతున్నాము. ఒక సడన్గా అనిపించింది, ఆ శివయ్య పిలిచినాడు అనిపించింది. సో ఇంకా ఆ శివయ్య దగ్గరికి వెళ్తున్నాం అనమాట. మహాకుంభమేళ పోతున్నాం, అంతకంటే ముందు కాశీ పోయి అక్కడి నుంచి వెళ్తాం అనమాట. అండ్ ట్రిప్పులు అనుకుంటున్నాము 2-3, మరి ఎన్ని రోజులు అంటే 1 వీక్ అవుతుంది ఇంకా చూడాలి. అయితే కార్లో పోతున్నాం అందరం కలిసి, మొత్తం మేము మమ్మీ వాళ్ళు అందరం కలిసి పోతున్నాము. ఈ ట్రిప్ మంచిగా అవ్వాలి, ఆ శివయ్య దయ వల్ల మంచి దర్శనం అవ్వాలి. అయితే మేము ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఇంట్లో ఇల్లంతా ఊడ్చేసి తూడ్చేసి మంచిగా ముందు ఇంట్లో దేవుళ్ళకి మంచిగా మొక్కొని పూజలు చేసుకొని వెళ్తాం. అదేవిధంగా ఈరోజు పొద్దున్నే లేచినాం, 3కి లేచి ఇల్లంతా ఊడ్చుకొని బయట కడుక్కొని తూడ్చుకొని గిన్నెలు ఉంటే అవి తోమేసి, నెక్స్ట్ మా వారు ఇంకా పూజ గదిలో కొంచెం క్లీన్ చేసి ఆయన స్నానం చేసుకొని ఆయన పూజ చేసేసినాడు. చెల్లుంది నాన్న. ఇంకా నేను చిటితల్లి ఇప్పుడే లేచింది, ఆమెను లేపలే. సరే పనులన్నీ కానీలే, లాస్ట్కి లేపుదామని వాళ్ళ అన్న లేపిండంట. అయితే ఇంకా నేను అన్ని పనులు అయితే అయిపోయినాయి, ఇంకా నేను కూడా వెళ్ళి ఇప్పుడు స్నానం చేసుకొని దేవుడికి పూజ చేసుకొని ఇంకా స్టార్ట్ అవుతాం. అయితే ఈ వ్లాగ్ ఎట్లుంటుంది ఏంది తెలీదండి, అంటే కార్ జర్నీ. ఫ్లైట్లో పోదాం అనుకున్నాం, చాలా ప్రైజెస్ ఉన్నాయి అండ్ అవి బుక్ అయితాయా లేవా, కొన్ని ఏజెన్సీ త్రూ చూస్తేనేమో అది జెన్యూన్ ఉందా లేదా అని ఒక డౌట్ ఉండే. అంతమంది కాబట్టి డబ్బులు చాలా అవుతాయి కదా, అయితే జెన్యూన్ ఉంటే మంచిదే కానీ ఇట్లా అన్నట్టు అదొక డౌట్ ఉండే. అండ్ బస్సుల్లో పోదామంటే బస్సులో ఆల్మోస్ట్ అన్నీ ఫిల్ అయినాయి. సరే ఇదంతా కాదులే అని ఇంకా కార్లోనే పోదామని డిసైడ్ అయినాము. ఇంకా కార్లోనే వెళ్తున్నాము. మొత్తం అన్నీ ఇక్కడ అంతా సెట్ చేసేసి ఇంకా మంచిగా ఉండు తల్లి. ఇంకో ఈయన కూడా రెడీ అయిపోయినాడు. ఇంకా నేను రెడీ అయ్యి మళ్ళీ మీ ముందు కలుస్తా.
రెడీ అయిపోయినామండి. ఇంకా నా నెత్తి అయితే ఆరలేదు, అందుకనే కొంచెం ఇరబోసిన. జనరల్గా అయితే నాకు ఇరబోయడం పెద్దగా నచ్చదు, కాకపోతే హెయిర్ మొత్తం పచ్చిగా ఉంది. ఇప్పుడు కానీ నేను రబ్బర్ బ్యాండ్ పెట్టినాను అనుకోండి, ఇంకా అంతే మొత్తము తలనొప్పి వచ్చేసి వాస్తుంది, అంటే నెత్తి నీరు పట్టినట్టు అవుతుంది. మొత్తం మేము నలుగురం రెడీ అయినాం. అయితే మామూలుగా మాకు అన్నీ మేము 5 సీటర్ కదనే మనది కారు, 5 సీటర్లోనే పోతుండే. కానీ ఇప్పుడు వేరే ఒక కార్ యాప్ నుంచి బుక్ చేసుకున్నాము. నిజంగా చాలా జెన్యూన్ అనిపించింది. అది డీటెయిల్స్ నేను షార్ట్ వీడియోలో మీకు క్లియర్గా పెడతా, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. అట్లా మేము కార్ బుక్ చేసుకొని ఆ కార్లోనే వెళ్తున్నాం అనమాట. 7 days ట్రిప్, అందరికీ సరిపడా. ఇంకా మొత్తం రెడీ అయిపోయినాం, పూజ కూడా అయిపోయింది, నేను కూడా పూజ చేసేసుకున్నా. నువ్వు మొక్కోలే తల్లి స్వామి తాతని, ఇప్పుడు మొక్కుందిలే. అయితే ఇంకా అది అండి, ఇంకైతే స్టార్ట్ అవుతాము. అసలు వ్లాగ్ ఎట్లుంటుందో ఏమో తెలీదు. నేను అసలు కార్లో ఫ్యామిలీతో, అందులో పిల్లలతో ఎట్లుంటుంది అనేది ఈ వ్లాగ్లో మీరు చూడొచ్చు. Day 1 కుంభమేళా ట్రిప్ అనేది ఎట్లుంటుందో చూసేయండి. స్టార్ట్ అయితే అయిపోయినామండి అందరం, గోల గోల ఈ పిల్లలతోని. మా తమ్ముడు నేను, ఇక్కడ హైలైట్ మా డాడీ వెనకాల మా మమ్మీ. మా తమ్ముడు చూడేది హీరో, అటుపో ఒకసారి చూడు. హీరో చూసిరా, హీరో అంటే హీరో. అబ్బా హీరో, ఒకరిని హీరోని ఎప్పుడు చెయ్యరు, హీరో పుట్టుకతోనే హీరో. పుట్టుక ఎక్కడి నుంచి మొదలైంది? మమ్మీ కాడి నుంచి. ఇక్కడ ఎవడు రాసాల హీరో, ఇటువైపు రాడు, ఇటువైపు. అబ్బా మా డాడీ మా తమ్ముడు ఉంటారు. అరే లక్కడా జరుగునా, మా డాడీ కదా అసలు హీరో. ఇంకా మా తమ్ముడు ఇంకా హీరో. ఈయనంటే నా హీరోలే, నా హీరో. ఇక్కడ మా డాడీ, మా తమ్ముడు, మా వారు అందరం ఆగినాం. దిగుతావా? దిగుతుంది. స్మైల్ మమ్మీ కనిపిస్తలేనన్నా, అందరం కనబడాలి బాగా. ఇంకా పైకి ఈడుంది చాలా బాగా కనిపిస్తలేడు రా, అందరం ఎండ మరి కళ్ళలో డాడీ సీరియస్ ఫేస్. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఆగినామండి. నాకు తెలిసి చుట్టూ ఉన్న సౌండే ఎక్కువ వినిపిస్తుండొచ్చు.
మా సౌండ్ కంటే. అయితే లక్కోడ్ చూడండి. ఓకే, లక్కోడికి ఏం కావాలో అది ఆర్డర్ ఇచ్చాడు. 6కి స్టార్ట్ అయ్యి 8కి బ్రేక్ఫాస్ట్కి ఆగి ఇక్కడ ఒక అర్ధ గంట అది వచ్చేదానికి వెయిట్ చేయాలనుకుంటా మేబీ. ఇంకా ఆ తర్వాత నాకు తెలిసి తినడానికి ఒక గంట. ఎటు తిరిగి మేము 10కి స్టార్ట్ అవుతాం మళ్ళా, అదైతే పక్కా కదా. టిఫిన్ అయితే ఇప్పుడే అయిపోయింది మాది, ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. 8కి మేము దిగినాము, 9:30కి మళ్ళా స్టార్ట్ అయినాం అనమాట. నిజంగా చెప్తున్నా, ఫుడ్ అయితే యావరేజ్, కానీ ఇక్కడ ఒక మెయింటెనెన్స్ మాత్రం సరిలే అనిపించింది. అంటే చాలా మంది పాపం ఇబ్బంది పడుతున్నారు, చాలా రష్ ఉండడం వల్ల. ఒక టిఫిన్ తెస్తున్నారు, మళ్ళా అసలు తేవట్లే, అదే ఇంగిల్ చేతితో చాలాసేపు ఉండాల్సి వస్తుంది. ఇట్లా చాలా మంది పాపం మస్తు ఫేస్ చేస్తున్నారు. అట్లా మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. కొన్నిసార్లు అనిపిస్తుంది పాపం చాలా మంది ఎక్కువ బిజినెస్ అంటే ఎంత కష్టపడతా ఉంటారు, అలాంటి వాళ్ళకి కొన్నిసార్లు బిజినెస్ అవ్వదు. కొంతమందికి మంచిగా బిజినెస్ అవుతుంటే వాళ్ళు దాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలో తెలియకుండా ఉంటారు. అదే కదా మమ్మీ, అటు చూడు నిమ్మలంగా వండిండు, మమ్మీ మీద కాలు వేసిండు, పిండి పిండి. మా మమ్మీ పాపము ఇదైతే మా మమ్మీ కాడ వాడు ఇదవుతాడు. ఉండు తల్లి, మా డాడీ కాడ మా చిట్టి తల్లి సతాయిస్తుంటది. ఇది అండి, ఇప్పుడైతే పోతున్నాం. మళ్ళా లంచ్ కి ఎప్పుడు అవుతాము, ఎక్కడ అవుతాము చూడాలి. ఇంకా ఇది రోడ్లదంతా అయితే బాగుంది ప్రెసెంట్. ఇప్పటి వరకు ట్రాఫిక్ అయితే ఏం లేదు, ఇకపై చూడాలి. వచ్చేసినామండి, ఇప్పుడే తెలంగాణ దాటేసి మహారాష్ట్రకి, నాకు తెలియదు, నాగపూర్, ఐ థింక్ నాగపూర్కి దగ్గరలో ఉన్నాం. టైం వచ్చేసి 1:30 అవుతుంది. ఇంక ఇప్పుడు తినడానికి ఆగినాం ఈ హోటల్. అయితే ఏంటంటే విషయము, ఇక్కడ హోటల్స్ అన్నీ కొంచెం వెరైటీగా ఉన్నాయి. చూస్తే ఎలా ఉన్నదంటే టీవీలో చూసినట్టే ఉంది నాకు వాతావరణం అంతా. ఎంటర్ అవ్వడంతోనే ఇవి వంటలు ఇవన్నీ కనిపించినాయి. కొంచెం వెరైటీగా ఉంది, చూడాలి. అప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దిగినామంటే మళ్ళీ ఈ మధ్యలో అసలు దిగ్గనే లేదు. మళ్ళీ ఇప్పుడే కాళ్ళు అయితే వాసిపోయి నొప్పిలు వేస్తున్నాయి. నిజంగా అంతా స్ట్రెయిన్ఫుల్ అనిపిస్తుంది. ఇంకా చూడాలి, ఇంకా ఇక్కడనే తినేసి ఏమన్నా ఇంకా స్టార్ట్ అయితే పోయే వరకు ఈవినింగ్ అవుతుంది. మరి ఈవినింగ్ ఎక్కడ ఉండాలి ఏందనేది తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తా కంపల్సరీగా. ఇది జర్నీ అయితే కొంచెం ట్రిపికల్గానే ఉంది, కానీ చూడాలి. తినేసి ఇంకా ఎక్కి స్టార్ట్ అవుతున్నామండి. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. 2:30 అవుతుంది. ఇంక ఇప్పుడు స్టార్ట్ అయినాము, ఇంకా నాన్ స్టాప్. నాకేమో టీ అడుగుతున్నా కానీ ఎక్కడ టీ కనిపించే సూచనలు అయితే కనిపించట్లేదు. చూడాలి. తమ్ముడు చూడని అవునరా, అయిపోతుండే. సీరియస్ గా అండి, ఎండాకాలం లేదు, ఎండాకాలం రాలే అన్న మాట ఉత్తిది. అసలు ఎండలు మాత్రం మామూలుగా లేవు, సంపి పడేస్తున్నాయి, సంపి పడేస్తున్నాయి. మా ముఖాలు వాడిపోయినాయి. జస్ట్ అట్లా దిగి ఎక్కుతున్నప్పటికే వాడిపోయింది. మా తమ్ముడు ఒక్కడు చాలు తెలుసా, నిజంగా నా పరువు అరా కూర ఎక్కడన్నా ఉంటే అది తీసేయడానికి మా తమ్ముడు, మా వారు, వీళ్ళిద్దరు చాలు. మా వారికి ఈరోజు ఎందుకు అట్లా గమ్మునుంటున్నాడు అంటే డ్రైవింగ్ లోనే బిజీ ఉన్నాడు, అందుకని ఇంకా మా తమ్ముడికి దొరికింది ఛాన్స్. అయితే అది అండి, ఇట్లా వ్లాగ్ అయితా ఉంది, కార్ లోనే ఉంది. పిల్లలు ఇట్లా వంటున్నారు, మా వారు అట్లా ఆపుతున్నాడు బండి. పొద్దున చిట్టి తల్లి వండుకుంది, ఆపిండు. ఇప్పుడు లక్కోడు పడుకున్నాడు, ఆపిండు. నేనంటే మనం ఎప్పుడైనా కోమా, కార్ ఎక్కడే కోమా. నేను వాడిని అడిగిన, వాడిపోయిన పువ్వు అయినట్టు అయినా ఏంటంటే నీ జబ్బ నా మీద వేసినావు, మరి అవ్వకపోతే ఏమైతా అన్నాడు. ఇది అండి, ఇంకా ఫైనల్ గా నేను మళ్ళా మీకు నాకు తెలిసి రూమ్ తీసుకునేటప్పుడే కలుస్తా.
ఎందుకంటే ఈ గ్యాప్ లో టీ కనిపించే సూచనలు ఎక్కడా లేవు. అయినా సరే మా ఆయనని పీక్ తిని మరి తాగుతా. ఎందుకంటే నాకు టీ పడకపోతే తల తిరగదు, నేను ప్రశాంతంగా ఉండకపోతే ఆయన తల తిరగదు. సో అది విషయం. రూమ్కి వచ్చేసినామండి. పాపం మా ఆయన పరిస్థితి చూడండి. 3కి నిద్రలేసిన. అందుకే కానీ నీకోసము 6 అవుతుంది. ఈ పొట్టిది అయితే రెండు సార్లు పడుకున్నది. రెండు సార్లు పడుకున్నది పిచ్చిది. అవును, ఆ పిచ్చిది రెండు సార్లు పడుకున్నది. ఆడ పిచ్చోడు ఉన్నాడు, వాడైతే పండు పండుడు తాగుడు తినుడు, పండుడు తాగుడు తినుడు. 3 గంటలకు నిద్ర లేపారు. 6 అవుతుంది. రాత్రి ఎన్ని గంటలకు పడుకున్నారు అది అడగలేదే. 11:30కి. అవును, 11:30కి పడుకుంటే 12కి లేపి క్యాబ్ కూడా వస్తాడని చెప్పింది. అవును. అయితే ఇక్కడ విషయం ఏంటంటే జనరల్ గా మా వారు ఇంకా ఎక్కువసేపు నడపగలరు. 8-9 వరకు కూడా నడుపుతారు. కానీ ఈరోజు నాకే వద్దు, ఇంకా చాలాసేపు అయిపోయింది, మనము తొందరగా బ్రేక్ తీసుకోవాలి, తొందరగా రూమ్ తీసుకోవాలి అని చెప్పేసి మేము ఇంకా దగ్గరలోనే తీసుకున్నాం, రోడ్డు వైపే తీసుకున్నాము. నిజంగా బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది ప్రైస్ అయితే. అంటే కంపారిటివ్లీ మనం వేరే దగ్గర వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ కదా, ఇక్కడ ప్రైస్ చాలా తక్కువనే అనిపించింది. అమ్మ వాళ్ళకు ఒక సపరేట్ రూము, మాకు ఒక సపరేట్ రూము. ఎందుకంటే డబల్ బెడ్రూమ్స్ లేవు. సో అందుకనే సింగిల్ బెడ్రూమ్వి 2 తీసుకున్నాం అనమాట. ఇది మా రూమ్ టూర్ చూపిస్తా సింపుల్గా. లక్కీ నాన్న వద్దు నాన్న, ఓ ఇంట్లోకి పో, రూమ్లోకి పో, దా వద్దు లక్కీ, సరేరా. అది అండి అట్లా రూమ్ చూపిస్తా ఇప్పుడైతే మీకు. అయితే ఇది అండి, ఇప్పటికైతే మేము ఒక 650 కిలోమీటర్స్ వరకు వచ్చినాము. నిజానికైతే ఇంకో 150 కిలోమీటర్స్ వెళ్ళగలము. చెప్పాలంటే ఆయన 8-9 వరకు కూడా నడపగలరు. బట్ మార్నింగ్ నుంచి మాకు స్లీప్ లేదు. చెప్పాలంటే 3కే లేసి అస్సలు నిద్ర లేదు. దానివల్ల ఆయన నడపలేకున్నారు. ఇంకా ఆయనను కూడా నాకు లేట్ అయితే అయింది, మనం కొంచెం రిలాక్స్డ్గానే వెళ్ళాలని చెప్పేసి ఇంక వెంటనే రూమ్ తీసుకున్నాం అనమాట. అందులోనూ ఇక్కడ ఇంకో 100 కిలోమీటర్లు దాటిపోతే రూమ్స్ కూడా దొరుకుతాయో లేదో. అంటే హైవే మీదనే కదా మనం వెళ్ళేది, విలేజెస్ ఎక్కడ టచ్ అవ్వం కదా, సిటీస్ ఎక్కడ టచ్ అవ్వం కదా. సో ఒకవేళ దొరకవేమో అనే ఒక ఇది ఉండే, ఇంకా దారిలో ఉంది కదా మంచిగా ఉందని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాం అనమాట. ఇక్కడ తీసుకున్నాము. ఇంకా ఇవాళ ఇక్కడే స్లీప్. రేపు పొద్దున్నే వెళ్తాము మేము కుంభమేళాకి. రేపు పొద్దున్నే ఈవినింగ్ వరకు అట్లా వెళ్ళొచ్చు. ఈవినింగ్ కల్లా అట్లా వెళ్ళిపోతాము. వెళ్ళాక రేపు ఎట్లుంది, అసలు ఏంది దర్శనం, ఎట్లయింది, ఏమైంది, పిల్లలతో అసలు మేము ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నాము, ఎట్లా జాగ్రత్తగా వెళ్ళాం అనేది మీకు మళ్ళీ చూపిస్తా. ఈ రోజుకైతే ఇది అండి బ్లాగ్. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. నిజంగా నాకైతే ఒక పిచ్చిదాన్ని అయిపోయినా, నాకు నిజంగా తలకాయ పలిగిపోతుంది, అలా ఉంది. ఈ వ్లాగ్ అయితే ఇంతే అండి. మీకు నచ్చింది అనుకుంటున్నా. మళ్ళీ ఒక కొత్త వ్లాగ్తో రేపు మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తా. అప్పటి వరకు బాయ్.